ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలా. ఆ గిన్నెలో ఆయిల్ వేయాల. మెయిన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కగానే దానిలో పోపు కోసం ఆవాలు, జీలకర్ర ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఆయిల్లో చిటపటలాడుతున్నప్పుడు మనం ముందుగా కోసుకొని పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఒక 2 ఎల్లిపాయ ఆ పోపులో వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ ఆయిల్లో కొంచెం రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. కొంచెం రోస్ట్ అవ్వగానే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుని పోపులో వేసేసుకోవాలి. ఒక్కసారి గరిటెతోని మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం రోస్ట్ అయ్యే వరకు గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక 2 minutes మనం వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో గరిటెతోని వీటన్నిటిని కలుపుతూ ఉండాలి. ఇవి మంచిగా ఆయిల్లో రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండాలా. కొంచెం ఆయిల్ ఇప్పుడు రోస్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. దీనిలో కొంచెం లైట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ని తీసుకుందాం. అంటే మినిమం నేనైతే టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. 1/2 కిలో అలచింతకాయలకి నేను టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని మంచిగా ఒకసారి గరిటెతోని మంచిగా వాటన్నిటిని కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలలో పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మంచిగా వీటన్నిటికీ అంటేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి గరిటెతోని కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి గరిటెతోని తిప్పుకోవాలి. సో దీనిలో ముందుగానే కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని కొంచెం అటు ఇటు గరిటెతోని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలి. సింపుల్ అండి. మన టమాటా చట్నీ ఎట్లా చేస్తామో సేమ్ అదే విధంగా ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఒక టమాటా చట్నీ టైప్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి గరిటెతోని తిప్పేసుకోవాలి. గరిటెతోని తిప్పేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. కారం మీకు నచ్చినట్టుగా ఎవరికి ఎంత అవసరం పడుతుందో అంత. బట్ నాకు ఆల్రెడీ ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ అంతా కారం పట్టింది. సో నేను ఆ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని ఒకసారి మొత్తం వీటన్నిటిని కలిపేసుకున్నా. సో ఇది ఏ టైప్ అయింది? టమాటా చట్నీ టైప్ అయిపోయింది. టమాటా చట్నీ టైప్ అయిపోయిన తర్వాత కొంచెం చూసారా, లైట్గా పైన ఆయిల్ అనేది తేలుతూ కనిపిస్తుంది. తర్వాత దీనిలో అలచింతకాయలని మంచిగా చేసుకొని వాష్ చేసుకున్న అలచింతకాయలని వీటిలో యాడ్ చేసుకోవాలి. అలచింతకాయలని ఇప్పుడు మనం చేసేది అలచింతకాయ కూర కనుక వీటన్నిటిలో అలచింతకాయలని వేసుకోవాలి. సింపుల్ టమాటా చట్నీ చేసి దానిలో అలచింతకాయలు వేసుకోవాలి. అలచింతకాయలు వేసుకున్న తర్వాత ఒక 2 minutes వీటన్నిటిని కలిపేసుకోవాలా. వీటన్నిటిని అంటే ఈ టమాటా చట్నీ టైప్ ఉన్న దాంట్లో ఈ అలచింతకాయలని కలిపేసుకొని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో మంచిగా వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్నాను.
ఓకే, వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం సేపు మూత పెట్టి ఉడకబెట్టాలి. అంటే ఆయిల్లో కొంచెం అలసందకాయలు అనేటి రోస్ట్ అవ్వాలి. అంటే కుక్ అవ్వాలి. ఆయిల్లో కొంచెం అలసందకాయలు అనేటి కుక్ అయిపోవాలి. అలసందకాయలు కుక్ అవ్వడానికి కొద్దిసేపు మేము మూత పెట్టి వదిలేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆయిల్లో మంచిగా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు వీటికి వాటర్ని యాడ్ చేసుకుంటారు. ఒక గ్రేవీ టైప్ కర్రీ కావాలి అనుకుంటే, లేదు అని అనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కనుక మనం డైరెక్ట్ అట్లనే తినేయచ్చు కూడా. సో వీటన్నిటి మీద మూత పెట్టి వదిలేసి ఒక 5-10 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది. అలసందకాయలు మంచిగా చూడండి, అలసందకాయలు మంచిగా ఆయిల్, టమాటా అన్నీ కూడా మగ్గిపోయి కుక్ అయిపోయి ఉంది. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఇంకొకసారి మూత పెట్టి వదిలేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇంకా మంచిగా ఇవన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత చూసుకోవాలా కర్రీ టైప్ అయిపోయింది. బట్ ఇక్కడ నాకు కావాల్సింది కొంచెం సూప్ టైప్, గ్రేవీ టైప్ నాకు కావాలి. నాకు అట్లా తినాలనిపిస్తుంది కనుక నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని కొద్దిసేపు మూత పెట్టి వదిలేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైనకి తేలిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసుకోవచ్చు. ఇది నాకు నచ్చినట్టుగా. మీకు నచ్చిందైతే వాటర్ వదిలేసుకో. రెడీ అయిపోయిందండి.